కిష్కింధపురి 2 hours 4 minutes రన్ టైమ్తో హీరోగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్, హీరోయిన్ అనుపమ కలిసి నటించిన ఈ సినిమా రివ్యూ చూద్దాం. స్టోరీ విషయానికి వస్తే హీరో హీరోయిన్ జనాల్లో ఉన్న భయాన్ని పోగొట్టడానికి భయంకరంగా కనిపించిన బంగ్లాల ఉన్నట్టు నటిస్తూ టూరిజం అని కొంతమంది తీసుకుని వెళ్తూ ఉంటారు. పోకుండా ఒకరోజు సువర్ణమయ్య రేడియో స్టేషన్ అని వీళ్ళ లిస్టులోకి వెళ్ళిన తర్వాత ఏమైంది అన్నది స్టోరీ. ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది, ఎక్కడ బోర్ కొట్టలేదు. ఫస్ట్ హాఫ్ వచ్చేసి ఒకటే సాంగ్ ఇంట్రడక్షన్ అయిన తర్వాత ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ బీజిఎం అయితే బాగుంది భయ్య. డైరెక్టర్ గారు భయపెడదామని చూసారు కానీ ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు హర్రర్ అనేది. ప్రతి హర్రర్ మూవీస్లో ఉన్న హర్రర్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇంటర్వెల్ అయితే పర్లేదు భయ్య, మన హీరో దయ్యంతోనే సవాల్ చేస్తాడు, దమ్ముంటే నన్ను చంపు జనాలు కాదు. ఇంటర్వెల్ తర్వాత ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది భయ్య, దాని తర్వాత ఒక ట్విస్ట్ అనేది ఉంటుంది, అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. దాని తర్వాత 20 minutes తర్వాత ఇంకో ట్విస్ట్ ఉంటుంది, అది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సినిమా మొత్తం నైట్ టైం ఉంటుంది. ఈ సినిమాలో విలన్గా ఫిజికల్ హ్యాండిక్యాపర్గా నటించాడు, అతనైతే బాగా నటించాడు. పార్ట్ 2 ఉందని మెన్షన్ చేయలేదు కానీ స్టోరీ అయితే ఇంకా అవ్వలేదని మాత్రం ఒక డౌట్గా పెట్టేశాడు మన హీరో. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే కొంచెం అక్కడక్కడ సీన్స్ ఉన్నాయి, అవి తప్పించి చూస్తారంటే పర్లేదు. పాజిటివ్స్ మాట్లాడుకుందాం. హీరో హీరోయిన్ యాక్టింగ్ అయితే బాగుంది, బీజిఎం అయితే చాలా బాగుంది. సినిమా అంతా ఒకే ఫ్లోలో వెళ్ళింది. నెగిటివ్స్ మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే కాన్సెప్ట్ ఆల్రెడీ ఉన్నాయి, వైశాలి శబ్దం వాటిని బేస్ చేసుకుని తీసినట్టున్నారు ఈ రేడియో స్టేషన్. స్టోరీ అక్కడక్కడ కొంచెం ల్యాగ్ అనిపించింది. ఫ్లాష్బ్యాక్ మొత్తం ఒకసారి చెప్పకుండా 2 minutes ఒకసారి 5 minutes ఒకసారి చెప్పడం జరిగింది. హర్రర్ మూవీస్ ఎక్కువగా ఇష్టపడేవారు థియేటర్లోనే చూడండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.25.